సహజసిద్ధంగా పండించిన ఫుడ్స్ లేదా పళ్ళు కావచ్చు, కూరగాయలు కావచ్చు, లేదా ఆకుకూరలు అవ్వచ్చు, లేదా బియ్యం, ధాన్యం, పప్పులు అన్నీ అయ్యుండొచ్చు. సో, వీటన్నిటిలో ముఖ్యంగా ఒక సాధారణ మనిషి అందులో పోషక విలువలను గమనించడం అనేది చాలా కష్టమైన సంగతది. ఎందుకు అనంటే, ఈ పోషక విలువల్ని మనం చెక్ చేసేది ల్యాబొరేటరీలో చెక్ చేస్తాం. ల్యాబొరేటరీలో చెక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా అది ఎంతున్నది 100 గ్రాములు ప్రతి 100 గ్రాముల ఆహార పదార్థాలకి ఎంత న్యూట్రియంట్స్ ఉన్నాయి, లేదా ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఎంత క్యాలరీస్, ఎంత మాంసకృతులు గానీ, ఇంకా ఈ కొవ్వు పదార్థాలు గానీ, మిగిలిన ఖనిజ లవణాలు గానీ ఉన్నాయి అని చెప్పేసి, విటమిన్లు అవన్నీ ఉన్నాయి అని తెలుస్తుంది ల్యాబొరేటరీలోనే. అదే సామాన్య వ్యక్తి మనం తినడం వల్ల ఒక రుచి తప్ప ఇంకా వేరే ఏమీ చెప్పలేము. చూడండి, కొన్నిసార్లు ఏంటంటే మనం మంచినీళ్ళు తాగినప్పుడు ఏమంటాం, ఇవి తీయగా ఉన్నాయి, ఇవి చాలా బాగున్నాయి, లేదా ఇవి చప్పగా ఉన్నాయి, అలా చెప్పగలరు కదా. కొంతమంది చెప్పగలరు, చాలా సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళ సెన్సరీ వాల్యుయేషన్స్. సో సెన్సరీ యొక్క ఏమంటారు, ఎప్పుడైతే తినగానే తెలుస్తుందో ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. మామూలు రసాయనిక పదార్థాలు వాడిన పదార్థాలతో కంపేర్ చేసినప్పుడు ఈ ఫుడ్ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది.